ఎన్ని రోజులు ఏ ఊరి శక్తి కోసం మనం వేచి ఉన్నామో అటువంటి ఉగ్ర ప్రేతాత్మ ఇప్పుడు మనకు లభించింది. అది చంపిన వాళ్ళ రక్తాన్ని తీసుకొచ్చాను. తుఫానుకి గాలి తోడే, నీటిలో ఆవిరై మిమ్మల్ని చంపడం కోసం కోపంతో ఇక్కడే తిరుగుతోంది. అయ్యో, అలా జరగకుండా ఉండేలా ఏదో ఒకటి చెయ్యండి స్వామి. దానికి ఒక పరిహారం చెయ్యాలి. వెంటనే చేసేయండి. అది ఇప్పుడు చేయడం కుదరదు. వచ్చే పౌర్ణమికి ఆ పూజని చెయ్యాలి. అందుకు మీ నలుగురి రక్తం అవసరం అవుతుంది. మంత్రించబడ్డ రాయి నుంచి బయటికి రావడానికి ఎంతో ఎదురు చూశాను. నంబూద్రితో చెప్పి వాళ్ళు నన్ను బంధించిన ఆ రాయినే నువ్వు తీసుకొచ్చా. ఇప్పుడు నీ సహాయం నాకు కావాలి. తాగరా, ఇంకో రౌండ్ తాగు. మేమందరం పరాయి వాళ్ళం కదా. మన తమ్ముడ్రా, ఎవరికీ చెప్పకుండా ఇలా చేసేసావేంట్రా? మా కుటుంబానికి ఒక గౌరవం ఉంది. అనుభవించాల్సిన వయసులో ఒక ఆడది నా తమ్ముడు గొంతు కోసేసింది. వచ్చి పిండం పెట్టి వెళ్ళండి అని పిలవమంటావా? మనం బిజినెస్లో మాత్రమే పార్ట్నర్స్ కాదు, అన్నింట్లో కూడా. నీ పగ మా పగ, నీ శత్రువు మాకు శత్రువే. దాంతో ఎవరున్నా సరే ఈ రాత్రిలోగా చంపి పూర్తి చేస్తాం. ఆల్రెడీ నేను మనిషిని పంపించాను. ఈ రోజు రాత్రి కల్లా నా తమ్ముడిని పాతి పెట్టిన అదే చోట దానికి సమాధి కడతాను. నేను చేసింది కరెక్టో తప్పో నాకు తెలియదు స్వామి. ఆ అమ్మాయి ఇబ్బంది పడ్డది. తనకి నేను హెల్ప్ చేయబోతున్నా. ఈ అమ్మాయినే కదా అన్నయ్య లేపేమని చెప్పాడు.